ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చినా తన మొహం మీద పారేస్తాను. నీ చుట్టూ అంతమంది అమ్మాయిలుంటే నేను మాత్రమే ఎందుకు నచ్చాను? నువ్వు ఎరుపుగులే గానీ కొత్త ముయ్యో. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు. కదండి, అది అలాగే ఉంటుంది. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? నాకు తెలీదమ్మా. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. పలికే పాలకువతో పులికే పూల కొమ్మతో సందేశే ఆతే హై హమే తడపాతే హై. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు? రోడ్డు మీద కనపడలేదే. ఇదేం కోరికే కురదానా. ఎంత కసిగా ఉన్నదే. ఈ జనరేషన్ లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్లాష్ మ్యాన్ లాగా ఉండే వాళ్ళని ఇష్టపడుతున్నారు. ఇలా వచ్చి అలా తట్టేసి వెళ్ళిపోవాలంతే. నేను చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు నన్ను. సెంట్ బాగుంది. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. మంచి మసాలా స్మెల్ వస్తుంది. వెరీ స్మూత్, వెరీ స్మూత్. ఏముంది? జంపర్ మే బంపర్. ఇదెవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చిటికలే. నాకు టెస్లా కార్ చూడగానే ఏం గుర్తొచ్చిందో తెలుసా? ఈ రోడ్డు పక్కన పెద్ద పెద్ద డస్ట్ బిన్లు పెడతారు కదా పెయింట్ వేసి. అలా అనిపించింది ఆ కార్ చూస్తే. ఆ డస్ట్ బిన్ పెయింట్ వేసిన ఆ కార్ లాగే ఉంటదేమోనని. అలా ఉందేంటి అంత రేటు కారు? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే ఓం శతమానం భవతి శతాయుష్ పురుష ఆయుష్యేవేంద్రియే ఇంద్రియే దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ భవాని నీలకంఠేశ్వర స్వామి ఆశ్వేర కటాక్ష ప్రాప్తిరస్తు. అంటే అది చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. చంపేయండి ప్లీజ్. ఏమైంది కన్నా డల్ గా ఉన్నావు? మీ అమ్మ ఏమందో తెలుసా? నువ్వు డల్గా నుండు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇదేంట్రా అయితే? ఎగస్టాల్ చేయకు. ఉంటా ఉండు కొత్త పాట చెప్పండి. ఇందాకే కొంచెం రోడ్డు తోలు తగ్గించాలరా. ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకో. ఐస్ క్లోజ్ చేసుకోవాలి. తెలియదు. ఐస్ క్లోజ్ చేసుకో. మీకేసి మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. వేసుకోండి అమ్మా, వేసుకోండి. అమ్మ కుక్కున్నది బ్రో. కుక్ ఏమనంట? ఏమన్నది బ్రో? దానికి మాటలు రావు.
ఎన్ని 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 దారుణాలు సార్. మార్నింగ్ కాలేజీలో బండి చూపియాలా? రే రే చాలా పాపం రా. అరే ఏం చేస్తున్నారా? మా ఇద్దరు ఇష్టపడి వచ్చాను. పొరపాటును కూడా ఏం జరిగినా మీ మీద వస్తాను. మీరేం ఎరదెత్త మాత్రం ఎలా ఉంటుందో మీకే తెలియదు. నాకు దీని నిండవై లేదు బ్రో, చెరోకి హెల్మెట్ పెట్టుకున్నాను పోలీస్ అని ఆపి యమా పొగిడిండు. ఆయనకేం తెలుసు బ్రో, డిక్కీలో కేజీ కానీ పెట్టి దాచుకుని దింకెళ్తున్నా రూమ్ కానీ చూసుంటే మాత్రం మొత్తాన్ని పగలు దింగుతుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది Ist heute so lunder. ఏమిటండి మీరు మాట్లాడేది? రాయిలాంటి నా జీవితానికే జీవం వచ్చింది. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. నేను పరాయి ఆడదాన్ని చూడను, నాకు పెళ్ళి అయిపోయింది. మా ఆవిడ చాలా అందంగా ఉంటది. సరైన లాజిక్ తో కొట్టావు, ఇంకేం మాట్లాడదాం? కాదు నాన్న, ఇప్పుడు తలనొస్తే నేను హెడ్ మసాజ్ చేస్తున్నా. పెళ్లికి ముందు ఎవరు చేసేవాళ్ళు? పెళ్లికి ముందు నా తలనొప్పి రాలేదు చేస్తున్నాను. ఖతం. ఫోన్ ఇవ్వ ఒకసారి. చెప్పు. నీ ఎక్స్ డేట్ ఆఫ్ బర్త్, నీ ఎక్స్ డేట్ ఆఫ్ బర్త్ రావట్లేదు. అయితే నిజంగా ఎక్స్ ఉందన్నమాట. నీకుంది నా కొడక. సూపర్ రా, థాంక్యూ అనియా. టైమింగ్ సూపర్ రా, థాంక్యూ అనియా. నువ్వు బాయే నవ్వు బాయే, ఈ పుట్టిరాని లవ్వు ఆయే. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. భార్య లావుగా ఉంటే బుల్లెట్ తీసుకో, భార్య సన్నగా ఉంటే స్ప్లెండర్ తీసుకో, భార్య పొట్టిగా ఉంటే స్కూటీ తీసుకో, అసలు పెళ్ళే కాకపోతే ఊపిరి తీసుకో. అయిపోయి